హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము. ఈ స్టాక్స్ అన్ని మీరు ఒక 18 వీక్స్ అంటే 18 వారాలు ఈ స్టాక్స్ అన్ని మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలి. అంటే ఈ 18 వీక్స్ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకుండేటట్టయితేనే ఈ స్టాక్స్ని అటెంప్ట్ చేయండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఆ 18 వీక్స్లో మనము ఏమైనా జరగచ్చు. అంటే మనం కొన్న తర్వాత ఆ స్టాకు మళ్ళీ స్టాప్ లాస్ నియర్ రావచ్చు. అక్కడి నుంచి ఒక 10th వీక్ నుంచి మళ్ళీ టర్న్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ ఎన్నో పరిణామాలు మనం చూడాల్సి వస్తుంది. అందుకనే చెప్తున్నాను, ఆ 18 వారాలకి మీకు మీ పోర్ట్ఫోలియో పర్ఫెక్ట్గా, అంటే ఎలా చెప్పాలంటే వన్స్ మనం పెట్టామంటే దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. అలాంటి ఒక దృఢమైన మనస్తత్వం కూడా ఉండాలి దీనికి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, ఎమోషన్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. అలా మీరు పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళైతేనే ఈ స్టాక్స్ని అటెంప్ట్ చేయండి, లేకపోతే చాలా టఫ్ అవుతుంది. ఎందుకంటే ఎన్నో స్టాక్స్ ఏం చేస్తారంటే కొనేసి దిగిన ఎమ్మటే అమ్మేస్తారు. అలా చేయబాకండి. అది చూడండి. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి కేపిట్ టెక్నాలజీస్. ఈ స్టాకు అసలు ఎలా చెప్పాలంటే మనము ఫస్ట్ ఇనిషియల్గా, అంటే నేను చెప్పేది ఒక 3-4 మంత్స్ కదా, ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ ఒక 350 ఆ రేంజ్లో నేను బై ఇచ్చాను. బై ఇచ్చి 800 రూపీస్ టార్గెట్ ఇచ్చాము. అప్పుడు ఆ స్టాక్ అప్పుడు 800 రూపీస్ వెళ్ళి మళ్ళీ ఒక కరెక్షన్ వచ్చింది. కరెక్షన్లో కూడా బాటంలో కూడా ఈ మధ్య ఎలా చెప్పాలంటే 30% కూడా ఈ స్టాక్ని నేను కొనమని చెప్పాను. అలాగే చాలామంది కొన్నారు. ఇప్పుడు ఈ స్టాక్లో ఒక 18 వారాలకి ఒక ర్యాలీ రావడానికి ఛాన్స్ ఉంది. కేపిట్ టెక్నాలజీ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 711 ఉంది. చూడండి, 711 రూపాయలు ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబౌవ్. చూడండి, బై ఓన్లీ అబౌవ్ 720 రూపాయల పైన ఈ స్టాక్ను మీరు కొనండి. చూడండి, 720 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. దీని యొక్క టార్గెట్ వచ్చి 883, 1051, 1310. స్టాప్ లాస్ వచ్చి 560 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, కేపిట్ టెక్నాలజీస్ బై ఓన్లీ అబౌవ్ 720 పైన ఈ స్టాక్ మీరు కొనండి. ఇది కూడా ఆల్మోస్ట్ 19,500 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 2020లో మనకి ఎన్ఎస్సిలో లిస్ట్ అయింది. కేపిట్ టెక్నాలజీస్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము హైదరాబాద్లో December 10th and 11th ఒక వండర్ఫుల్ వర్క్షాప్ అండి. అంటే ఇది నేను ఎందుకంటే పలుమార్లు నేను చెప్పేది, ఇందులో చాలా డెప్త్ ఉంది. అంటే రియల్గా స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఎవరిని ఎంతకాలం అని డిపెండ్ అవుతూ ఉంటారు మీరు చెప్పండి. అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంది. కాబట్టి అలాంటి క్వశ్చన్ మార్క్ని మీరు అసలు ఎలా చెప్పాలంటే ఫుల్ స్టాప్ పెట్టి, ఇక లైఫ్లో మీరు ఎవరిని డిపెండ్ అవ్వకుండా అక్కడితో అంటే వన్స్ మీరు ఆ క్లాస్ అటెండ్ చేశారంటే ఇక ఎలా చెప్పాలంటే ఇక లైఫ్లో మీరు ఎవరిని డిపెండ్ అవ్వరు. అంటే ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పిస్తున్నాను. ఒకటి బ్యాంక్ నిఫ్టీ. ఇవన్నీ ఒక ఎలా చెప్పాలంటే బిగినర్స్ కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కానీ యూ పీపుల్స్ ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే ఇంత ఒక అద్భుతమైన ఒక వండర్ఫుల్ సెషన్ని మనం ఇస్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది.
ఇంకా రెస్ట్ ఇంకా చాలా లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎర్లీగా చేసుకోండి, ఎందుకంటే బుకింగ్స్ చాలా ఎర్లీగానే క్లోజ్ అవుతుంది మంది, మీకు అందరికీ తెలుసు అది. తర్వాత చూడండి, కేపీ టెక్నాలజీస్ కూడా చెప్పేశాను. ఇకపోతే మరొక స్టాక్ చెప్తాను. మరొక స్టాక్ వచ్చి సౌత్ బ్యాంక్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹10.80 ఉంది. బై చేసుకోండి. ఇది వచ్చి చూడండి, జనరల్గా నేను 2 టర్మ్స్ చెప్తాను. ఒకటి బై అబోవ్ అంటే బై అబోవ్, సెకండ్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. సౌత్ బ్యాంక్ వచ్చి ఇప్పుడు ₹10.80 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 14.60 ఫస్ట్ టార్గెట్, తర్వాత 18.50 సెకండ్ టార్గెట్, ఇక థర్డ్ టార్గెట్ 24.80 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹7 స్టాప్ లాస్. సౌత్ బ్యాంక్ ఇది కూడా 2300 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది అది. తర్వాత ఇప్పుడు ఇన్వెస్టర్స్ కోసం అంటే ఈ 1.5 yearsలో ఇన్వెస్టర్స్ కోసం, ఇన్వెస్టర్స్ నన్ను ఎంతోమంది కాల్ చేస్తున్నారు, వాళ్ళందరికీ పోర్ట్ఫోలియో కరెక్షన్స్ ఎంతో చేసి ఇచ్చున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళు అడిగేది ఏంటంటే, సార్ మాకు ఒక 5 yearsలో, ఒక 3 yearsలో డబుల్ అయ్యే స్టాక్స్ మాకు ఏదైనా రికమెండ్ చేయండి అని నన్ను రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్గా మనము అంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్పాను. వాళ్ళకి ఇది ఒక వెల్కమ్ ట్రీట్ అనమాట. ఎలా అంటే ఆ 50 lakhs అనేది నెక్స్ట్ 5 yearsలో 1 crore అవుతుంది. అంటే అదేలాగా 3 yearsది అది కూడా 50 lakhs అబోవ్ ఉండేవాళ్ళు అది కూడా 1 crore. డిఫరెన్స్ ఏంటంటే 5 years వచ్చి డివిడెండ్స్ ఇవన్నీ వస్తుంది. ఈ 3 years దాంట్లో డివిడెండ్స్ అలాంటివన్నీ ఏం చాలా తక్కువ అది. తర్వాత ఇక్కడ మనము ఆ ఇన్వెస్ట్మెంట్లో కానీ ఇందులో కానీ ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి మనం తీసుకోవట్లేదు. వాళ్ళ డీమెట్ అకౌంట్లోనే ఉంటుంది. చక్కగా వాళ్ళు వాళ్ళ డీమెట్ అకౌంట్లోనే కొనుక్కుంటారు. కొని ఆ డివిడెండ్స్ని అన్నీ వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ 5 yearsకి అది డబుల్ అవుతుంది. అలాంటిది ఒక వండర్ఫుల్గా ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు మీకు హైదరాబాద్ది కూడా December 10th and 11th ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీ కూడా చాలా ఇంకా లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. చాలా వెరీ లెస్. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి అది. థ్యాంక్ యూ టు వన్ అండ్